బాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి పీఆర్ లాంటి జర్నలిస్ట్ పింక్ విల్లా మ్యాగజైన్లో పనిచేస్తున్నాడు. హిమేష్ మన్కడ్ అనే అతగాడు నిన్న వేసిన ట్వీట్ ఈ విధంగా ఉంది. ఎక్స్క్లూజివ్, జూనియర్ ఎన్టీఆర్ టు ప్లే దాదాసాహెబ్ ఫాల్కే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆన్ బిగ్ స్క్రీన్, డీటెయిల్డ్ రిపోర్ట్. ఆ డీటెయిల్ రిపోర్ట్ సారాంశం ఏమిటంటే, దర్శక ధీరుడు రాజమౌళి గారు, ఆయన కొడుకు ఎస్ఎస్ కార్తికేయ, ఇంకా వరుణ్ గుప్తా ఈ ముగ్గురు కలిసి దాదాసాహెబ్ ఫాల్కే సినిమాను ఎన్టీఆర్ హీరోగా బయోపిక్గా నిర్మించబోతున్నారు. ఈ వార్త విన్న వెంటనే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్లో కేవలం 50 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేస్తుందని తెలిసినా ఆ సినిమా చక్కటి ఆర్ట్ సినిమాగా రూపొంది ఎన్టీఆర్ గారికి ఉత్తమ నటుడు అవార్డు సాధించి పెడుతుందని నమ్మారు. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారు టాప్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరానీతో టీమప్ అయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తీయబోతున్నారు. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇచ్చేశారు. బ్రేకింగ్ న్యూస్: Amir Khan, Rajkumar Hirani reunite for biopic on Dadasaheb Phalke. Amir Khan and director Rajkumar Hirani are joining forces once again, this time for a biopic on Dadasaheb Phalke, the father of Indian cinema. Set against the backdrop of India's independence struggle, the film will chronicle the extraordinary journey of the man who laid the foundation of Indian cinema. With a script that has been in the works for 4 years, Amir Khan is set to begin preparation soon after the release of Sitare Zameen Par. Shoot begins October 2025. కాగా అమీర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కే సినిమా చేస్తున్నారనే న్యూస్ స్ప్రెడ్ అవడంతో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. చెయ్యక మా హీరో ఒక బయోపిక్ చేస్తుంటే మీ హీరో కూడా చేసేయడం ఏంట్రా మీ జిమ్మాడా అంటూ కొంతమంది వలవలా కూడా ఏడుస్తున్నారు. అయితే ఇన్సైడ్ సోర్సెస్ గాసిప్స్ వేరేగా ఉన్నాయి. అమీర్ ఖాన్ గారు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా చేస్తున్నారనే విషయం ముందే తెలుసుకున్న ఎన్టీఆర్ గారి టీం ఆ సినిమా ఎన్టీఆర్ గారే చేస్తున్నారనే రూమర్ స్ప్రెడ్ చేసిందట. దీనివల్ల లాభం ఏమిటంటే, ఇలాంటి గాసిప్స్ ఎంతో కొంత స్ప్రెడ్ చేస్తే ఎన్టీఆర్ గారికి బాలీవుడ్లో ఎంతో కొంత మైలేజ్ దక్కుతుంది అనే ఆత్రం అట. లోగుట్టు పెరుమాళ్ళు కెరుక, నిజం ఎవరికి తెలుసు.